నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశం నుంచి మరో హీరో అని చెప్పుకోవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే, ఒక స్టార్ హీరో అని కూడా చెప్పుకోవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈరోజు ఒక ప్రమాదంలో కొంత గాయపడ్డారు, అదిగాక స్వల్ప గాయాలయ్యని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీని మీద జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. కానీ కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, కొన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వాళ్ళు పెడుతున్నటువంటి ఒక థంబ్నెయిల్స్ మాత్రం అందరినీ బాధ కలిగించేలా చేస్తున్నాయి. చాలా ప్రమాదం జరిగిందని చెప్పి, ప్రమాదకరమైనటువంటి గాయాలు జరిగినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నపూర్ణ స్టూడియోలో ఒక షూటింగ్, అంటే ఒక యాడ్ సంబంధించి, అడ్వర్టైజ్మెంట్ సంబంధించి షూటింగ్లో పాల్గొనగా దాంట్లో ఇంజురీ అయ్యారని చెప్పి సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కింద మారిపోయింది. వాస్తవానికి స్టార్ హీరో కాబట్టి ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అడ్వర్టైజ్మెంట్ సంబంధించి చేస్తున్నటువంటి ఒక షూట్లో జరిగిన గాయాలు ఎటువంటివి ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ ఏ హాస్పిటల్కి తరలిస్తున్నారు ఏంటి అనేది మాత్రం చూడాలి. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి మాత్రం ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. అదేంటి అనేది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే, మిస్టర్ ఎన్టీఆర్ సస్టైన్డ్ ఏ మైనర్ ఇంజురీ టుడే వైల్ షూటింగ్ ఫర్ అన్ అడ్వర్టైజ్మెంట్. అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తుండగా ఒక చిన్న గాయాలు అయితే జరిగాయని చెప్పేసి అంటున్నారు యాక్సిడెంటల్గా. సో అదేవిధంగా చూసుకుంటే, ఆన్ మెడికల్ అడ్వైస్ హీ విల్ బీ రెస్టింగ్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ టు ఎన్ష్యూర్ ఏ కంప్లీట్ రికవరీ. అయితే వాస్తవానికి 1 లేదా 2 రోజులు సాధారణంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కపుల్ ఆఫ్ వీక్స్ అని ఇచ్చారు కాబట్టి కొంచెం ఆందోళనకరమైనటువంటి ఒక అంశం కింద చూడాలి. ఎందుకంటే కపుల్ ఆఫ్ డేస్ వేరు, కపుల్ ఆఫ్ వీక్స్ వేరు. సో ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే, కపుల్ ఆఫ్ వీక్స్ ఇచ్చేసరికి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, వారందరూ కూడా కొంత ఏం జరిగిందనేటువంటి ఒక బాధలో అయితే ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే, వీ వుడ్ లైక్ టు అష్యూర్ ఎవ్రీ వన్ దట్ హీస్ కండిషన్ ఈజ్ స్టేబుల్ అండ్ దెర్ ఈజ్ నో కాజ్ ఫర్ కన్సర్న్. సో ఎక్కువగా భయపడాల్సినటువంటి ఒక అవసరం ఏమీ లేదు, ఆయన పరిస్థితి మాత్రం నిలకడగానే ఉందని చెప్పేసి అయితే చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే, వీ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఫ్యాన్స్, మీడియా అండ్ ద పబ్లిక్ టు రిఫైన్ ఫ్రమ్ ఎనీ స్పెక్యులేషన్స్. సో ఎటువంటి స్పెక్యులేషన్స్ని, అంటే ఊహాజనితమైనటువంటి ఒక కథనాలు కానీ వీటన్నిటిని నమ్మి మీరు భయపడొద్దు, ఆందోళన చెందొద్దు అని చెప్పేసి ఫ్యాన్స్కి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ, పబ్లిక్కి కూడా అతనికి ఏమీ కాలేదు, నిలకడగా ఉన్నాడు, కాకపోతే రికవరీకి మాత్రం కొన్ని వారాలు పడుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో వాస్తవానికి 1 లేదా 2 రోజులు అంటే అది చాలా చిన్న గాయం కింద తీసుకోవాలి. కానీ కొన్ని వారాల పాటు ఆయన రెస్ట్ తీసుకోవాలంటే మనకు కొంత పెద్ద గాయమే జరుగుండొచ్చు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి అన్నపూర్ణ స్టూడియో జరుగుతున్నటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏ కంపెనీది, అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా కీలకమైన అంశాలు బయటికి రావాల్సి ఉంది. సో అతి తొందరలో రాబోతున్నాయి. సో హెల్త్ బులెటిన్ కూడా సాయంత్రం కల్లా, నాకు తెలిసి ఈరోజు నైట్ కల్లా హెల్త్ బులెటిన్ కూడా ఒకటి రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో దీనిపైన కొంతమంది ప్రముఖులు ట్వీట్లు కూడా మొదలుపెట్టారు, స్పీడీ రికవరీ కావాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు. సో చూద్దాం, అతి తొందరలో జూనియర్ ఎన్టీఆర్ గారు కోలుకోవాలని చెప్పేసి ఆశిద్దాం. నమస్తే.